నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భూరిశ్రవుణ్ణి సాత్యకి చంపాడు అనేటువంటి కోపంతో కర్ణుడు సాత్యకి మీదకు దూసుకొస్తున్నాడు. అది చూసినటువంటి అర్జునుడు, కృష్ణ, మన రథాన్ని కర్ణుడి మీదకి పోనివ్వు, సాత్యకిని మనం రక్షించుకోవాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇది టైం కాదు, కర్ణుడి దగ్గర ఇంకా శక్తి అలాగే ఉంది. ఆ శక్తి అనేటువంటి అస్త్రం చాలా ప్రమాదకరమైంది, అతని దగ్గర ఇంకా ఉంది. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిన టైం కాదు, సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ప్రస్తుతానికి కర్ణుడిని సాత్యకితోనే యుద్ధం చేయనిది, పద అన్నాడు. ఈ కథ అంతా శ్రద్ధగా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, సంజయ, నాకు అర్థం కావట్లేదు, ఇందాక సాత్యకు యొక్క రథాన్ని భూరిశ్రవుడు ధ్వంసం చేశాడు అన్నావు. ఇద్దరు ఒకళ్ళ రథాలను ఒకళ్ళు ధ్వంసం చేసుకుని నేల మీద యుద్ధం చేశారు. మరి సాత్యకి యొక్క రథం భగ్నమైపోయినప్పుడు సాత్యకి రథం ఎక్కడి నుంచి వచ్చింది? అంత యుద్ధరంగం మధ్యలో ఎవరు హెల్ప్ చేయరు కదా, మొత్తం శత్రువులే ఉన్నారు చుట్టూ. అర్జునుడి రథం అర్జునుడికి ఉంది, సాత్యకి రథం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు సంజయుడు చెప్పాడనమాట, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడికి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ తెలుసు. భూరిశ్రవుడి చేతిలో సాత్యకి ఓడిపోతాడు అని ఆయన ముందే ఊహించాడు. అందుచేతనే తన రథాన్ని సిద్ధంగా ఉంచమని దారుగుడికి ముందు రోజు రాత్రే చెప్పాడు. నేను రథాన్ని ఒక పర్టికులర్ కోడ్ భాషలో శంఖాన్ని ఊదినప్పుడు తీసుకుని రావాలి, ఏంటి రథాన్ని తీసుకుని రావాలి యుద్ధరంగంలోకి అని దారుగుడికి ఆల్రెడీ చెప్పుంచాడు, ఇంటిచ్చాడు. అందువలన ఎప్పుడైతే సాత్యకి రథం లేదో, యొక్క సాత్యకి మీదకి కర్ణుడు ఎప్పుడైతే దాడికి సిద్ధపడ్డాడో వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. వెంటనే దారికుడు ఉన్న పళంగా రథంలో ఉన్న ఆయుధాలతో సహా తీసుకుని వచ్చి సాత్యకి హెల్ప్ చేశాడు. ఆ విధంగా సాత్యకి ఆ రథాన్ని ఎక్కి కర్ణుడితోటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడికి అనుక్షణం టోటల్ ఫుల్ డే మొత్తం ప్లాన్ ఉందన్నమాట. యుద్ధాన్ని ఎలా చేయించాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవడి కీలకం ఎక్కడుంది, ఎవడి మరణానికి ఎవడి కారకుడు కావాలి, ఎవరిని ఎక్కడ రక్షించాలి, ఎవరిని అక్కడ వదిలేసుకోవాలి, అన్నిట్లో కృష్ణుడికి క్లారిటీ ఉంది. అందుకని కృష్ణుడు ఆయుధం పట్టకపోయినా కానీ ఈ యొక్క పాండవుల విజయానికి అనుక్షణం తోడ్పడ్డాడనమాట. వదులుకున్నటువంటి దుర్యోధనుడు మూర్ఖుడనే చెప్పుకోవాలి. ఈ విధంగా జరిగిన తర్వాత సాత్యకి దుర్యోధనాదులందరూ చూస్తూ ఉండగానే కర్ణుడు రథాన్ని నాశనం చేశాడు. వెంటనే కర్ణుడు దుర్యోధనుడి రథాన్ని ఎక్కేశాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ కర్ణుడు రథం లేకుండా ఉన్న సందర్భంలో కూడా సాత్యకి కర్ణుడిని సంహరించలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ఏంటి, కర్ణుడిని సాత్యకి కూడా చంపగలిగే సందర్భం వచ్చింది ఇక్కడ. కానీ సాత్యకి అర్జునుడి యొక్క ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని, అలాగే భీముడు కూడాను ధృతరాష్ట్ర పుత్రులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేసినందువలనను సాత్యకి అటు ధృతరాష్ట్ర పుత్రులు ఎవరైనా దొరికినా వధించలేదు. ఇక్కడ కర్ణుడు రథం కోల్పోయి నిలబడి నిస్సహాయంగా ఉన్న స్థితిలో కూడా సాత్యకి కర్ణుడిని చంపలేదు. ఈ విధంగా అద్భుతమైనటువంటి యుద్ధాన్ని సాత్యకి ఆ రోజు కర్ణుడితో చేశాడు. ఈ కథ వింటున్నటువంటి ధృతరాష్ట్రుడు మళ్ళీ అన్నాడు, ఈ లోకంలో ధనుర్ధరుడు బెస్ట్ విలుకాడు ధనుర్ధరుడు ఎవరై అంటే మనం కృష్ణుడి పేరైనా చెప్పాలి, అర్జునుడి పేరైనా చెప్పాలి, సాత్యకి పేరైనా చెప్పాలి, నాలుగో వాడు లేనే లేడు అన్నాడు. అంటే అంత క్రెడిట్ ఇచ్చాడనమాట ధృతరాష్ట్రుడు. ఆ రోజు సాత్యకి యొక్క యుద్ధ ప్రతాపాన్ని సంజయుడు చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు చాలా అడ్మైర్ అయిపోయాడు అనమాట. ఆహా, ఎంత గొప్పగా యుద్ధం చేశాడు సాత్యకి అన్నాడు. ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు జరిగిన యుద్ధంలో దుర్ముఖుడు మొదలైనటువంటి 21 మంది ధృతరాష్ట్ర పుత్రులను ఆ ఒక్క రోజులోనే భీముడు వధించడం జరిగింది. ఆ విధంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు 21 మంది వరుసపెట్టి లేపేశాడు భీమసేనుడు. ఇలా అర్జునుడు అప్పుడు కర్ణుడిని చాలా తీవ్రంగా నిందించాడు. ఎందుకంటే కర్ణుడు రథం భగ్నమైపోయి నిస్సహాయంగా ఉన్న స్థితిలో అప్పుడు అర్జునుడు కర్ణుడిని పట్టుకొని ఎడాపెడ తిట్టాడు. దేనికి తిట్టాడు? కర్ణ, భీముడు విరదుడైపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అంతను అవమానించావే,
సూర్యుడైన వాడు, బుద్ధున్నవాడు ఎవరైనా సరే అలా అవమానిస్తావా? నిన్ను మేమందరం చూస్తున్నాం, ఎన్నో సందర్భాల్లో నిన్ను భీముడు ఓడించలేదా? అందుకని చెప్పి అలా మాట్లాడాడు భీముడు కూడా. భీముడు ఎప్పుడు నిన్ను అలా కించపరచలేదే. ఏదో ఒక్కసారి భీముడు ఏదో దొరికాడు కదా, ఆయుధాలు లేకుండా అలసిపోయిన సందర్భంలో ఆయన విల్లు పెట్టి పొట్టలో పొడిచి తిండిపోతా, నీకు యుద్ధం కావాలా, ఇన్ని మాటలు మాట్లాడేవే, ఇది కరెక్టేనా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడే మాట్లాడే మాటలేనా? ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే నీ కుమారుడైనటువంటి వృషసేనుని సంహరించబోతున్నాను, చేతనైతే ఆపు అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రతిజ్ఞ. అర్జునుడు ఏది ఊరుకోడు కదా, ఇంకో ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు భీముడిని ఎంత అవమానించావు కాబట్టి నువ్వు చూస్తుండగా నీ పుత్రుడైనటువంటి వృషసేనుని సంహరిస్తాను అన్నాడు అర్జునుడు. ఈ తర్వాత యుద్ధం అయిపోయింది. వెంటనే కృష్ణార్జునులు కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మేము ఈ రోజున సైంధవుని చంపగలిగాము, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలిగాము, అటు భీముడు ఇటు సాత్యకి కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు ఈరోజు యుద్ధంలో అని చెప్పినప్పుడు ధర్మరాజు ఆనంద హృదయంతో, ఎందుకంటే అటు అర్జునుడు బతికాడు, ఎందుకంటే సాయంత్రం లోపల చంపకపోతే సైంధవుడిని అర్జునుడు ప్రాయప్రవేశం చేసేవాడు, అగ్నిలోకి తన యొక్క గాంధీవంతో సహా ప్రవేశించేవాడు. అక్కడ అర్జునుడు బతికాడు ఒక విధంగా, ఎందుకంటే అలివిమాలని ప్రతిజ్ఞ చేశాడు సైంధవుడిని చంపుతానని, చంపకపోతే గాంధీవంతో సహా అగ్నిలో దూకుతానన్నాడు. చాలా కష్టమైన ప్రతిజ్ఞ. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, అది ధర్మరాజుకు తెలుసు. అందుకనే అర్జునుడు తన యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలిగాడు, సేవికి వెనక్కి వచ్చాడు. రావటమే కాకుండా తాను అర్జునుడు రక్షణగా పంపినటువంటి అటు సాత్యకి, ఇటు మరోపక్క భీముడు, ఇద్దరూ కూడా క్షేమంగా బయటికి రాగలిగారు. అందువల్ల చాలా ఆనందంతో అర్జునుడిని అభినందించడమే కాకుండా కృష్ణుడిని కూడా పరిపరి విధాలు స్తుతించాడు ధర్మరాజు. అప్పుడు దుర్యోధనుడి కడుపులో మంట ఎక్కువైపోయింది. ఇంకా గబగబా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు పాండవ పక్షపాతంతో వ్యవహరిస్తున్నావు అనుక్షణము, నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరినీ గమనిస్తే ఒక కర్ణుడు ఒక్కడే నా కోసం యుద్ధం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు నా కోసం యుద్ధం చేయటం లేదు అని విపరీతమైనటువంటి దెప్పిపొడుపు మాటలు మాట్లాడాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి మనసులో చాలా బాధ కలిగింది. ఒక క్షణం ఆలోచించి, దుర్యోధన, అర్జునుడి యొక్క శౌర్య ప్రతాపాలు నాకంటే నీకే బాగా తెలుసు, ఆ రోజు ఎన్ని చెప్పినా నీకు తలకెక్కలేదు. జెండాపై కపిరాజు, అంతే కదా, కపిరాజు జెండా మీద ఉండగా ధనుర్ధారి గాంధీవం ధరించి ఫల్గుణుడు నారి సారించి బాణాలు వదులుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది నీకు అని ఆ రోజు చెప్పాం, నేను వెళ్ళా. ఇప్పుడు చెప్తున్నాను, ఈ పాంచాలి వీరులందరినీ కూడా సంహరించకుండా ఈ యొక్క కవచాన్ని నేను విప్పను. అలాగే నా కుమారులను కూడా, నా కుమారుడైనటువంటి అశ్వత్థామకుడు నేను చెప్పానని చెప్పు. సోమకులు అంటే వాళ్ళు ఒక వంశస్థులు, వాళ్ళని చంపకుండా వాడిని కూడా వెనక్కి తగ్గొద్దని చెప్పు. అంతేకాదు, ఈరోజు రాత్రి యుద్ధం చేద్దాము, నువ్వు చేతనైతే మన సైన్యాన్ని కాపాడుకో, నేను రాత్రి యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు మళ్ళీ యుద్ధభూమికి వెళ్ళిపోయినప్పుడు దుర్యోధనుడు కూడా యుద్ధానికి రెడీ అయ్యి అప్పుడు కర్ణుడితో దుర్యోధనుడు అన్నాడు, కర్ణ, మన సైన్యం చాలా వరకు నశించిపోయింది. ఈ ద్రోణాచార్యుడు పాండవ పక్షపాతంతోనే అర్జునుడికి లోపలికి దారి ఇచ్చాడు. నేను ఇతడు సైంధవుని రక్షిస్తానని మాటలు చెప్తే నేను నమ్మాను, లేకపోతే సైంధవుని హాయిగా ఇంటికి పోయి జాగ్రత్తగా తలకాయ దాచుకోమని చెప్పేవాడిని. ఇప్పుడు ఊహభ్రష్టత్వం అయింది, ఇంత జనసంహారం జరిగింది, అటు సైంధవుడు పోయాడు, మన పరువు పోయింది అంటే అప్పుడు కర్ణుడు అన్నాడు, దుర్యోధన, ఆచార్యుని నిందించుకో, ఆయన శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు కదా. అలాంటి మహావీరుడు అయినటువంటి అర్జునుడు వృద్ధుడైనటువంటి ద్రోణాచార్యుని తప్పించుకుపోయాడు లోపలికి అంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది? నా ఒపీనియన్ చెప్తాను విను. ద్రోణాచార్యుడు కూడా పాండవులని యుద్ధంలో జయించలేడు, ఇది నా ఒపీనియన్. మనందరం ఇంతమందిని రక్షిస్తున్నా కానీ సైంధవుడిని అర్జునుడు చంపగలిగాడు. దీనికి కారణం కేవలం దైవకృప, రాత. దీనికి దైవమే కారణం తప్పితే వేరే కారణమే ఉంది. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి. గతంలో నువ్వు లక్క ఇంట్లో పాండవులను దహించడం కోసం ప్రయత్నం చేశాం, మనందరం ఫలించిందా? ఫలించలేదు. అడవికి పంపించాం, ఏమైనా అయిందా? అడవిలో చంపుదాం అనుకున్నాం, చేయగలిగామా? ఎన్నో చేశాం. ప్రతి చోట దైవం అడ్డుకుంటూనే ఉంది మన ప్రయత్నాలని అన్నాడు.
ఇలా అనగానే దుర్యోధనుడు కర్ణుడు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ పాండవ సైన్యాలు యుద్ధరంగంలో ప్రవేశించాయి. మళ్ళీ అంటే డే పూర్తి కాలేదు, ఇంకా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు కూడా సైన్యంలోకి ప్రవేశించి పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉన్నాడు విపరీతమైనటువంటి ఆవేశంతో. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడికి ఎదురొచ్చి దుర్యోధనుడిని మూర్చిపోయేలా చేశాడు. అందులో ద్రోణాచార్యుడు కూడా ధర్మరాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు పాంచాల దేశ వీరులందరూ కూడా ఆయన్ని చుట్టుముట్టారు. ఎవరిని? ద్రోణాచార్యుడిని. ఆ యుద్ధంలో పాండవ సైన్యాన్ని కూడా ద్రోణుడు తీవ్రంగా నశింపజేశాడు. మరో పక్కన భీముడు కూడా అనేక మంది కౌరవ వీరులను చంపేశాడు. అదే సందర్భంలో ధృతరాష్ట్రుడు పుత్రులైనటువంటి దుష్కర్ముడు దుర్మధులు అనేటువంటి ఇద్దరు వీరులను, అంటే తమ్ముళ్ళు సోదరులే, వాళ్ళని కూడా ఈ యొక్క భీముడు సంహరించడం జరిగింది. అప్పుడు భూరిశ్రవసుడి తండ్రి అయినటువంటి సోమదత్తుడు, ఆయన కూడా చాలా సీనియర్ అనమాట. అతను ఏంటంటే విపరీతమైన కోపంతో సాత్వికని నిందిస్తూ అతనితో యుద్ధం చేశాడు. ఎందుకంటే భూరిశ్రవుడి శిరస్సుని సాత్వికి ఖండించిన సందర్భంలో సోమదత్తుడు విపరీతమైన కోపంతో సాత్వికతో యుద్ధం చేసి సాత్విక చేతిలో ఓడిపోయాడు. ఈ లోపల ద్రోణాచార్యుడు పాండవుల మీద శరవర్షాన్ని కురిపిస్తూ తీవ్రంగా వాళ్ళని పీడించాడు. ఆ విధంగా పాండవ సైన్యాలన్నీ కూడా ద్రోణాచార్యుని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాయి. అప్పుడు అర్జునుడు ద్రోణుడి మీదకి తిరిగి యుద్ధానికి రావడంతో మళ్ళీ పారిపోతున్న సైన్యం అంతా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి అర్జునుడి యొక్క ప్రొటెక్షన్ తీసుకున్నాయి. అయినా కానీ ఆ సైన్యం మళ్ళీ ద్రోణుడిని ఎదిరించలేక మళ్ళీ పారిపోతుంది. అప్పుడు అర్జునుడు, భీముడు, ధృష్టద్యుమ్నుడు ముగ్గురు కూడా వచ్చి ఒకేసారి ద్రోణాచార్యుని ఎదిరించారు. మరో పక్కన ద్రోణుడికి సహాయంగా అర్జునుడు వచ్చి పాండవుని ఎదిరించాడు. ఇలా సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఘటోత్కచుడు. ఘటోత్కచుడు ఏనుగులు అందున్నటువంటి గుర్రాలు కట్టుకొని ఒక ఇనపరథం వేసుకొని వచ్చాడు. వచ్చి అశ్వత్థామతో యుద్ధం చేశాడు. ఘటోత్కచుడు ఇనపరథంలో ఏనుగులు అందున్నటువంటి గుర్రాలను కట్టుకొని యుద్ధానికి వచ్చాడు అశ్వత్థామ మీదకి. ఆ వేషము, ఆ ఆహార్యము, ఆ రథము, ఆ గుర్రాలు అదంతా చూసేసరికి, ఆ పటాటోపమంతా చూసేసరికి కౌరవ సైన్యం భయభ్రాంతులైపోయారు. ఒక్క అశ్వత్థామ మాత్రమే ఆ పూట ఘటోత్కచుడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేయగలిగాడు. ఎవరి వల్ల కాలేదు. ఘటోత్కచుడు కురిపిస్తున్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ఛేదించాడు అశ్వత్థామ. ఆ విధంగా అశ్వత్థామ ఒక్కడే ఎదిరించగలిగాడు. ఇంతలో ఘటోత్కచుడి పుత్రుడు కూడా వచ్చి అశ్వత్థామ మీద శస్త్రవర్షం కురిపించిన సందర్భంలో అశ్వత్థామ ఆ ఘటోత్కచుడి పుత్రుడిని కూడా వధించాడు. దాంతో ఘటోత్కచుడు విపరీతమైనటువంటి కోపంతో అనేకమైనటువంటి రాళ్ళు, రప్పలు, వృక్షాలు, గదలు అవన్నీ కూడా తీసుకెళ్ళి అశ్వత్థామ మీద కురిపించాడు. అప్పుడు దుర్యోధనుడికి అశ్వత్థామ ధైర్యం చెప్తూ ఈ ఘటోత్కచుడితో యుద్ధం కొనసాగించాడు. హెల్ప్కి వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా అశ్వత్థామ చంపడమే కాకుండా ఘటోత్కచుడిని తీవ్రంగా పీడించేశాడు బాణాలతోటి. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలోనే ఆ ఊపులోనే అశ్వత్థామ ద్రుపదుడి పుత్రులైనటువంటి సురథుడు, శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, జయాసుడు వీళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. అంతేకాదు శృతుడు, వృషధ్రుడు, చంద్రసేనుడు అనేటువంటి రాజుల్ని, మరో కుంతుభోజుని పుత్రులు ఒక 10 మందిని కూడా అశ్వత్థామ ఆ రోజు యుద్ధంలో అద్భుతమైనటువంటి బాణప్రయోగంతో సంహరించాడు. అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఒక భయంకరమైనటువంటి శరం తగిలి ఘటోత్కచుడు కింద పడిపోయాడు. అప్పుడు అది చూసినటువంటి ధృష్టద్యుమ్నుడు తన రథాన్ని అశ్వత్థామ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే భయపడ్డాడు అనమాట. ఎవరు? ఘటోత్కచుడి యొక్క కింద పడంగానే ధృష్టద్యుమ్నుడు దూరంగా పడిపోయాడు యుద్ధరంగం నుంచి. ఎందుకు? అశ్వత్థామ తన ఏం చేస్తాడు అన్నటువంటి ఒక విధమైనటువంటి భయంతో అనమాట. ఎప్పుడైతే ధృష్టద్యుమ్నుడు దూరంగా వెళ్ళిపోయాడో సైన్యం కూడా యుద్ధరంగం విడిచి పారిపోయింది. ఆ సందర్భంలో అశ్వత్థామని ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతంగా అప్రిషియేట్ చేసి అతన్ని మెచ్చుకున్నారు. ఈ విధంగా అటు రాక్షస సైన్యాన్ని, ఇటు ద్రుపదుని పుత్రులను, అటు కుంతుభోజుని పుత్రులను అశ్వత్థామ వధించడం చూసి ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ సన్నద్ధమైపోయి యుద్ధరంగంలోకి వచ్చారు. ఇందాక సోమదత్తుడు సాత్విక చేతిలో ఓడిపోయాడు కదా, భూరిశ్రవుడి తండ్రి, అతడు మళ్ళీ సాత్విక మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అతను చూసినటువంటి భీముడు 10 బాణాలు
ఈ యొక్క సోమదత్తుడి మీదకు ప్రయోగం చేశాడు. అప్పుడు సాత్యకి భయంకరమైనటువంటి ఆయుధాన్ని ఒకటి అతని వక్షస్థలం చీల్చుకుని పోయేట్టుగా సోమదత్తుడి మీద ప్రయోగించాడు. అదే సమయంలో ఈ బాణం అతని గుండెల్ని చీలుస్తూ ఉన్న సందర్భంలోనే భీముడు వేసినటువంటి పరిఘ అనేటువంటి ఆయుధము అతని నెత్తి మీద పిడుగులాగా పడింది, సోమదత్తుడి నెత్తి మీద. దాంతో అతడు మూర్ఛపోయాడు, చనిపోలేదు. అతడు సోమదత్తుడు మూర్ఛపోవడం జరిగింది. అది చూసి సూపర్ సీనియర్ సోమదత్తుడు తండ్రి కూడా నాడు యుద్ధంలో, అంటే 3 జనరేషన్స్, భూరసురుడు చచ్చిపోయాడు. భూరసురుడు తండ్రి సోమదత్తుడు, సోమదత్తుడు తండ్రి బాహులీకుడు, వృద్ధుడు, ముగ్గురు అనమాట. ఈ బాహులీకుడు వచ్చి మళ్ళీ సాత్యకిని ఎదిరించాడు. అంటే 3 జనరేషన్ తోటి సాత్యకి యుద్ధం చేశాడు. ఆ సందర్భంలో ఆ బాహులీకుడిని భీమసేనుడు తన గదాఘాతంతో చంపేయడం జరిగింది బాహులీకుడిని. అప్పుడు 10 మంది ధృతరాష్ట్ర కుమారులు భీముడి మీద శరవర్షం కురిపించుకుంటూ వచ్చారు. ఇందాక 21 మంది అని చెప్పా, తర్వాత 2 అని చెప్పా, మళ్ళీ 10 మంది, అందరూ భీముడి పాలే అయ్యారు. ఆ విధంగా భీమసేనుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చంపేయడం జరిగింది, ధృతరాష్ట్ర కుమారులను 10 మందిని కూడా. ఆ తర్వాత శకునికి సంబంధించినటువంటి 7 రథులని, అతని 5 సోదరులను కూడా భీముడు వధించడం జరిగింది. ఆ సమయంలో ధర్మరాజు విజృంభించి ద్రోణుడు, ధృతరాష్ట్రపుత్రులు అందరూ చూస్తుండగానే కౌరవ సైన్యాన్ని సంహరించడం మొదలెట్టాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రేరేపించగా ఈ ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే ధర్మరాజు మీద యుద్ధానికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలతో యుద్ధం జరిగింది. అప్పుడు ద్రోణాచార్యుడు కోపంతో ధర్మరాజును వధించాలనుకుని ధర్మరాజు మీదకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు ద్రోణాచార్యుడు. కానీ ధర్మరాజు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ యొక్క అస్త్రం పనిచేయకుండా దాన్ని వమ్ము చేశాడు. ఈ సందర్భంలోనే ధర్మరాజు విజృంభించి అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంలో ద్రోణాచార్యుడు లాభం లేదని చెప్పనేసి ధర్మరాజును వదిలి అటు వాయువ్యాస్త్ర ప్రయోగంతో ద్రౌపదుని సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. వాళ్ళు పారిపోతున్నప్పుడు భీముడు, అర్జునుడు ద్రోణుని ఎదిరించి వచ్చి కౌరవ సైన్యాన్ని నాశనం చేయడం మొదలెట్టారు. దాంతో కౌరవ సైన్యం ద్రోణాదులు ఎంత ఆపుతున్నా కానీ వినిపించకుండా పలాయన మంత్రం పఠించింది, అంటే పారిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత యుద్ధం ఎలా కొనసాగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.